Dear students, welcome to IACE. Today's our discussion, today's mathematics grand test, part 1 explanation. ఈ part 1 లో మనం 1 to 25 questions డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ part 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టార్ట్ అవే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద బిలో ఫిగర్. ఈ క్రింద ఇచ్చినటువంటి పటం యొక్క వైశాల్యం కనుగొనాలి. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ ఫిగర్ని మనము ఒక రెక్టాంగిల్గా చూడొచ్చు. ఈ పార్ట్ వరకు చూస్తే మీరు ఒక రెక్టాంగిల్గా చూడొచ్చు. సో అదే విధంగా ఈ రెక్టాంగిల్ కి సో బోత్ సైడ్స్ ఒక సెమీ సర్కిల్ ఉంది. అంటే రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఉంది. రెండు సెమీ సర్కిల్ యాడ్ చేస్తే ఒక సర్కిల్. అంటే సింపుల్ గా రెక్టాంగిల్ ఏరియా ప్లస్ సర్కిల్ ఏరియా. రెక్టాంగిల్ లెంత్ ఇచ్చున్నాడు 53, బ్రెత్ ఇచ్చున్నాడు 28. ఎల్ ఇంటూ బి అంటే సో ఏరియా 53 ఇంటూ 28. 53 into 28. సో 53 into 28. ఈ 53 into 28 అనేది రెక్టాంగిల్ ఏరియా, దీర్ఘ చతురస్రం యొక్క ఏరియా. రెండు అర్ధవృత్తాలు ఉన్నాయి కదా, ఈ పక్క ఒక అర్ధవృత్తం ఉంది, ఈ పక్క ఒక అర్ధవృత్తం ఉంది. రెండు అర్ధవృత్తాలు కూడితే ఒక వృత్తం అవుతుంది. సో వృత్తానికి వైశాల్యం ఫార్ములా ఏంటి? πr స్క్వేర్. πr స్క్వేర్. π అంటే ఏంటి? 22/7 ఇంటూ r స్క్వేర్. r ఏమవుతుంది సార్? r ఇవ్వలేదు కదా, నో ప్రాబ్లం. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ అర్ధవృత్తానికి ఇది ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. అంటే డయామీటర్ 28 అవుతుంది. సో డయామీటర్ 28 అవుతే మరి రేడియస్ ఏమవుతుంది? 14 అవుతుంది. దాంట్లో ఎగ్జాక్ట్ హాఫ్. వ్యాసములో హాఫ్ వ్యాసార్థం అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. 7 టేబుల్ 7 2s ఆర్. సో 53 28 టైమ్స్ అండి. 50 28 టైమ్స్ అంటే ఎంతమ్మా? 1400. 3 28 టైమ్స్ అంటే 84. అంటే 1484 ప్లస్ సో 28 టైమ్స్ 22, ఇది 28 కదా. సో 28 టైమ్స్ అండి. 28 టైమ్స్ 560 28 2s ఆర్ 56 ప్లస్ 560 616. చూడండి, 1400 కి 600 యాడ్ చేస్తే 2000, 84 కి 6 యాడ్ చేస్తే 100 ప్లస్ 2000 సో 2100. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. The shaded area in the map below is 14 pi. The radius of the circle is 4. So what is the value of x? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. దిగువ పటంలో షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం ఇచ్చినాడు 14 పై అని. ఆ వృత్త వ్యాసార్థం 4 అని చెప్తున్నాడు. అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఈ ఎక్స్ డిగ్రీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ ఎంత అన్నాడు. సో ఒకసారి మీరు చూస్తే దీన్ని ఒక ఏబీసీ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సో త్రిభుజం తీసుకుంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడు చాలా క్లియర్ గా. ఈ సింబల్ చూపిస్తున్నాడు అంటే అది 90 డిగ్రీస్. అంటే ఆల్రెడీ ఒక కోణం 90 డిగ్రీస్ అయిందంటే, ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయిందంటే ఈ ఎక్స్ ప్లస్ ఈ వాల్యూను సమ్ వై అనుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? 90 డిగ్రీస్ రావాలి. ఎందుకంటే 3 కోణాల మొత్తం 180 కాబట్టి. అంటే ఈ యాంగిల్ ఆల్రెడీ 90 కాబట్టి ఎక్స్ ప్లస్ వై కలిపితే 90 రావాలి. కానీ మనల్ని ఎక్స్ అడుగుతున్నాడు. అప్పుడు ఎక్స్ అనేది 90 కన్నా తక్కువే ఉంటుంది కదా. ఎస్ అంటే మన ఆన్సర్ 90 కాదు, 90 కన్నా తక్కువే ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 తీసుకుని వెళ్తున్నాం అనుకుందాం. ఇది 45 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే 45 అవుతుంది. సో ఒకసారి మీరు చూస్తే ఇది 45 అనుకుంటే మనము ఇది ఒక సెక్టార్ అవుతుంది కదా. ఈ పార్ట్ వరకు చూడండి, ఈ పార్ట్ వరకు ఒక సెక్టార్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద సెక్టార్ ఏరియా? θ/360 ఇంటూ πr స్క్వేర్. θ/360. θ అంటే ఇక్కడ మనం 45 డిగ్రీస్ తీసుకున్నాం. సో 45/360 ఇంటూ πr స్క్వేర్. పైన పైలాగే ఉంచుదాం. r స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ? సో r అంటే మనకు రేడియస్ ఇచ్చినాడు 4 అని. అంటే 4 ఇంటూ 4 అంటే 16. ఈ వాల్యూ మనకు చూడండి, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? మనకు 14/5 ఇచ్చాడు. అంటే 45 మొత్తం 360 డిగ్రీస్ కదా. ఆ 360లో 45 కాకుండా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 360 లోంచి 45 తీసేస్తే 315 ఉంటుంది. సో 315/360 ఇంటూ 5 ఇంటూ 16. సో 35 టేబుల్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి? సో 45 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్, 45 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 45 8 టైమ్స్ పోతుంది, 45 7 టైమ్స్ పోతుంది. సో 8 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. 7 2 టైమ్స్ 14. సో 14 పై అంటే షేడెడ్ రీజియన్. ఈ షేడెడ్ రీజియన్ ఉంది కదా, ఈ షేడెడ్ రీజియన్ అనేది ఎంతమ్మా? 14 పైయే కదా. ఈ y అనేది 45 డిగ్రీస్ అయితే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవ్వాలి? 315 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ అనేది 360 డిగ్రీస్ కాబట్టి. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 45 డిగ్రీస్.
సో ఎందుకు సార్ 45 డిగ్రీస్ వెళ్ళారంటే 45 ఎందుకంటే ఒకటి ఆల్రెడీ 60 అయింది. సో మనకి ఇన్బిట్ ఉన్నది 45 కాబట్టి 45 తీసుకుని వెళ్ళాను. ఒకవేళ 45 కైనా సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం 60 కానీ 30 కానీ చెక్ చేయక్కర్లేదండి. మనం 45 తీసుకున్నప్పుడు ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో చూసి సో దాన్ని బట్టి మనం ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఓకేనండి, మళ్ళీ వెరిఫై చేయక్కర్లేదు. ఇన్ బిట్వీన్ ఉన్నది తీసుకున్నాను, 60కి 30కి ఇన్ బిట్వీన్ ఉన్నది తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. The sides of a triangular field are 20 meters, 30 meters and 40 meters. This triangle field has 3 horses on the vertex tied with a 7 meters long rope. Then what is the area where those 3 horses can graze? సో ఒక త్రిభుజాకార మైదానం యొక్క 3 భుజాలు 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు. ఈ త్రిభుజాకార మైదానం 3 శీర్షాలకు 3 గుర్రాలని 7 మీటర్ల పొడవు గల తాడుతో కట్టినారు. అయితే ఆ గుర్రాలు మేయగలిగేటువంటి ప్రాంత వైశాల్యం ఎంత? చూడమ్మా, ఒక త్రిభుజం తీసుకుందాం. 3 కార్నర్స్ లో 3 వర్టెక్స్ లో సో 3 గుర్రాలను కట్టేశారండి. సో వీటి యొక్క పొడవులు కింద చూస్తే 20 మీటర్స్, ఒకటి 30 మీటర్స్, మరొకటి 40 మీటర్స్ అండి. ఓకేనమ్మా. సో ఎంత దూరం వేయగలవంటే దాని యొక్క రోప్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత, అంటే దాని యొక్క రోప్ లెంత్ ఎంతమ్మా 7. అంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ వాటమ్మా 7. రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఎంతమ్మా 7. అలా ఆఫ్ క్లియర్ అండి. అంటే ఇది అవి మేయగలిగినటువంటి ఏరియా. నేను షేర్ చేస్తాను చూసారా, మేయగలిగినటువంటి ఏరియా. ఆ 3 కార్నర్స్ సెక్టార్స్ అనుకోవచ్చు కదా, θ1, θ2, θ3. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కదా, అంటే 180 డిగ్రీస్ బై 360. అంటే సింపుల్ గా చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్ ఏరియా ఎంతమ్మా πr స్క్వేర్. π అంటే 22/7 సర్కిల్ ఏరియా. ఓకేనమ్మా. రేడియస్ ఎంత ఇచ్చాడమ్మా 7. రోప్ లెంత్ రేడియస్ అవుతుందండి, రోప్ లెంత్ రేడియస్ అవుతుంది. 180 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. సరే 180 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే 3 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి, ఒకటి θ1, ఇంకోటి θ2, ఇంకోటి θ3 అనుకుంటే θ1 ప్లస్ θ2 ప్లస్ θ3 180 డిగ్రీస్ అవుతుంది, మొత్తం 360లో. సో హాఫ్ ఆఫ్ ద సర్కిల్. 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో 22 లేదా 2 11s ఆర్ 11 7s ఆర్ ఎంతమ్మా 77. అంటే ఆ షేడ్ చేసినటువంటి ఏరియా వైశాల్యము, అవి మేయగలిగేటువంటి ప్రాంత వైశాల్యము 77. ఒక్కోసారి ఏమంటాడంటే కెనాట్ గ్రేజ్ అంటాడు, కెనాట్ గ్రేజ్డ్ అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే సో మనం త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేసి ఈ 77 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి సో అవి మేయలేనటువంటి ప్రాంత వైశాల్యం అడుగుతాడు. అప్పుడు మనం టోటల్ సో ట్రయాంగిల్ ఏరియా, మనం ట్రయాంగిల్ ఏరియా ఎలా కనుక్కోవాలో తెలుసు. ఆ ట్రయాంగిల్ ఏరియాల నుంచి ఇప్పుడు ఈ షేడెడ్ పార్ట్ తీసేస్తే మనకు మేయలేనటువంటి కెనాట్ బి గ్రేజ్డ్ ఏరియా అనేది మనకు వస్తుంది. సో ఫైనల్ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఫర్ దిస్ క్వశ్చన్. The sum of the perimeter of a square and the circumference of the circle are 272 centimeters and the diameter of the circle is 56 centimeters. What is the sum of the area of the circle and the square? ఒక చతురస్రము చుట్టుకొలత మరియు వృత్త పరిధుల మొత్తము 272 సెంటీమీటర్లు, వృత్త వ్యాసము 56 సెంటీమీటర్లు అయిన వృత్తము మరియు చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నోన్ వాల్యూ ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చున్నారు. సో వృత్తం యొక్క వ్యాసం ఇచ్చున్నారు. అంటే వ్యాసంలో హాఫ్ వ్యాసార్థం అవుతుంది. అంటే వృత్తములో సో రేడియస్ ఏమవుతుందంటే సో 28 అవుతుంది. ఇక్కడ చూడండమ్మా, రేడియస్ 28 తెలుసు కాబట్టి మనకి ఏం తెలుసు, చతురస్రం చుట్టుకొలత మరియు వృత్త పరిధులు మొత్తం 272 అన్నాడు. ద పెరిమీటర్స్ ఆఫ్ ఏ స్క్వైర్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి, 2 × πr, 2πr. π అంటే 22/7 ఇంటూ ఏంటమ్మా మనకు కావాల్సింది, సో రేడియస్ అంటే 28. 7 4s ఆర్ ప్లస్ చతురస్రం యొక్క చుట్టుకొలత 4a, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా 272 ఇచ్చున్నారు. ఎంత ఇచ్చున్నారు 272. ఇప్పుడు మీరు చూడమ్మా 2 2s ఆర్ ఎంత, 222 × 44, 44 4s ఆర్స్ అండి. 44 4s ఆర్స్ 176. 176 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుందమ్మా 96 ఉంటుంది. If you subtract 176 from so 272 1 so 96 వస్తుంది. 4a is equal 96, a is equal 24. a is equal to what 24. అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ విల్ బి 24. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సో ఏరియా ఆఫ్ ద స్క్వైర్ అండ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో మనకు చతురస్రం యొక్క వైశాల్యము ఏ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ప్లస్ సర్కిల్ ఏరియా వృత్తం యొక్క వైశాల్యం πr స్క్వేర్ r అంటే 28. 7 4 times 24 స్క్వేర్ అంటే 576. ఇప్పుడు 22 × 4 అంటే ఎంతమ్మా 88. 88 × 28
ఆల్ ఆఫ్ క్లియర్ అండి. సో ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. సో 88 28 టైమ్స్ అండి. 88 8 జార్స్ అంటే ఎంతమ్మా? 88 8 జార్ 88 జార్ 640, 8 జార్ 64, 640 ప్లస్ 64 704. 88 8 టైమ్స్ అండి. 88 8 టైమ్స్ 80 టైమ్స్ 640, 8 8 జార్ 64, 640 ప్లస్ 64 704, 88 2 జార్స్ 176, 176 ప్లస్ మనకు 70 అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఓకేనమ్మా. సో 176 ప్లస్ 70 246, 246 ప్లస్ 576. ఇప్పుడు చూడమ్మా, 500 యాడ్ చేస్తే 2400కి, సో 2400కి ఒక 500 యాడ్ చేస్తే ఎంత వస్తుందని మనకు? సో 2400కి ఒక 2900, 76 64 అండి, 130 140, 2900 plus 140 3040. So your answer is what? Option B. Option B will be the right answer. The height of a cone is 30 centimeters. This cone is cut at a certain height parallel to the base to the form a smaller cone on the top. Then find the height at which the small cone is cut, which is 1/27th of the volume of the larger cone. ఒక శంకు యొక్క ఎత్తు 30 సెంటీమీటర్లు. ఈ శంకు భూమికి సమాంతరంగా కొంత ఎత్తులో కట్ చేసిన ఒక చిన్న శంకు ఏర్పడును. ఆ చిన్న శంకు ఘనపరిమాణం పెద్ద శంకులో 1/27 వంతు ఉన్న ఆ చిన్న శంకు ఎంత ఎత్తులో మనం కట్ చేసాము. చూడమ్మా, ఒక పెద్ద శంకు ఉంది. కోన్, బిగ్ కోన్ ఈస్ దే, బిగ్ కోన్ ఈస్ దే, బిగ్ కోన్ ఈస్ దే. The height of the cone is 30 centimeters. The height of the cone is what అమ్మా? 30 centimeters. కొంత హైట్ లో కట్ చేసామండి. కొంత హైట్ లో కట్ చేశాను. ఆ ఎంత హైట్ లో కట్ చేశాను నాకు తెలియదండి. కాకపోతే ఆ స్మాలర్ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందంటే బిగ్గర్ కోన్ లో 1/27 ఉందండి. సో సింపుల్ లాజిక్ అండి ఇక్కడ. 1/27 అంటే 1/27 అనేది ఏ క్యూబ్ అండి? 1/3 హోల్ క్యూబ్ కదా. ఎస్ అన్న, 1/3 హోల్ క్యూబ్ కదా. అంటే 1/3 హోల్ క్యూబ్ అంటే సో స్మాలర్ కోన్ అనేది మొత్తం కోన్ హైట్ లో 1/3 ఉంటుంది. అంటే మొత్తం కోన్ హైట్ ఎంత? 30. బిగ్ కోన్ యొక్క హైట్ ఎంత? 30. దాంట్లో 1/3 అంటే ఎంత ఉంటుందమ్మా? 10 ఉంటుంది. దాంట్లో 1/3 అంటే ఎంత ఉంటుందంటే 10 ఉంటుంది. అంటే చిన్న కోన్ యొక్క హైట్ 10. అప్పుడు చిన్న కోన్ యొక్క హైట్ 10 అంటే సో బిగ్ కోన్ యొక్క హైట్ ఎంత ఉంటుందమ్మా? 20 ఉంటుంది. అంటే ఎంత హైట్ లో కట్ చేసామండి? 20 సెంటీమీటర్స్ హైట్ లో కట్ చేసాం. 20 సెంటీమీటర్స్ హైట్ లో కట్ చేసాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The conical cup is filled with ice cream. The ice cream formed a hemisphere on the top of that cone. The height of the hemisphere is 7 centimeters and the radius of the hemisphere is equal to the height of the cone. Then find the volume of the ice cream. ఒక శంకు ఆకార కప్పును ఐస్ క్రీమ్ తో నింపినటువంటి ఐస్ క్రీమ్ ఆ శంకు పైన అర్ధగోళాకారంగా ఏర్పడింది. ఆ అర్ధగోళం యొక్క ఎత్తు 7 సెంటీమీటర్లు. మరి అర్ధగోళం యొక్క వ్యాసార్థం అన్నది శంకు యొక్క ఎత్తుకు సమానమైన సో ఐస్ క్రీమ్ ఘనపరిమాణం ఎంత? ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నారా? కోన్ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? అది ఎలా ఉంటుందంటే, అంటే మీ ఊర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ జనరల్ గా ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ బాటమ్ లో కోన్ ఫామ్ లో ఉంటుంది. సో పైన అనేది మనకు ఒక సెమీ స్పియర్ అర్ధగోళాకారంలో ఉంది. ఎలా ఉందమ్మా? అర్ధగోళాకారంలో ఉంది. సో దీని యొక్క రేడియస్ ఎంతైతే ఉందో అండి, దీని యొక్క హైట్ కూడా అంతే ఉందమ్మా. రేడియస్ విల్ బి ఈక్వల్ టు హైట్. అంటే రేడియస్ ఎంత ఇచ్చడం ఇక్కడ? సో హైట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ 7. అంటే హైట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ 7 అంటే సో హైట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ 7 అంటే చూడమ్మా, దాని యొక్క రేడియస్ కూడా 7 కదా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే హైట్ ఆఫ్ ద కోన్ విల్ బి ఈక్వల్ టు, ఓకేనమ్మా, హైట్ ఆఫ్ ద కోన్ విల్ బి ఈక్వల్ టు ద సో రేడియస్ ఆఫ్ ద కోన్. ఓకేనమ్మా, అంటే అన్ని కూడా 7 అండి ఇక్కడ. హైట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ 7, height of the cone is 7, radius of the cone is 7, radius of the hemisphere is also 7. Each and every will be same. చూడమ్మా, ఇప్పుడు మనకి దీని యొక్క వాల్యూమ్ కావాలండి. ఇక్కడ 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయమ్మా మీకు. సో కోన్ వాల్యూమ్ కనుక్కోవాలి, హెమిస్ఫియర్ వాల్యూమ్ కనుక్కోవాలి, శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి, అదేవిధంగా అర్ధగోళం యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. కోన్ యొక్క వాల్యూమ్ అండి, కోన్ యొక్క వాల్యూమ్ అంటే ఏంటమ్మా? 1/3 πr స్క్వేర్ హెచ్. సో 1/3 πr స్క్వేర్ అండి. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్, ఆర్ అంటే 7 × 7, హెచ్ అన్నా సరే 7 మైనస్ ప్లస్ రెండింటిని యాడ్ చేయాలి కదా, ప్లస్ అర్ధగోళం అండి. గోళం అంటే 4/3, స్పియర్ అంటే ఏంటి? 4/3 πr క్యూబ్. అర్ధగోళం అంటే 2/3, సో 2/3 πr క్యూబ్. 22/7 × 7 క్యూబ్. ఇప్పుడు మీరు చూస్తే జాగ్రత్తగా, మీరు కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే 22/7 × 7 క్యూబ్,
22/7 into 7 cube కామన్ తీయొచ్చా? 22/7 into 7 cube, 22/7 into 7 cube కామన్ తీయండి. కామన్ తీసి ఏం మిగులుతుందమ్మా? 22/7 into 7 cube. కామన్ తీసి ఏం మిగులుతుంది చెప్పండి? 1/3 plus 2/3. 1/3 plus 2/3 అంటే 1ఏగా. 1/3 plus 2/3 అంటే 1ఏగా. ఎస్. ఇప్పుడు మీరు చూడండి అమ్మా. సో 7 1s are 7 square. 7 square into 22. 7 square అంటే 49. 22 into 49. సో 22 50 టైమ్స్ అంటే సో మనకి 1100 వస్తుంది. ఒక 22ని సబ్ట్రాక్ట్ చేస్తే 1078. సో ఆప్షన్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. One invests some money at 6% per annum in simple interest and some more money at 7% per annum in simple interest. The total interest received after 2 years was 354. What is the total investment if 1/4 of the first investment is equal to the 1/5 of the second investment? ఒకటి కొంత డబ్బు సంవత్సరానికి 6% బారు వడ్డీ రేటుతో మరి కొంత డబ్బు సంవత్సరానికి 7% బారు వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చినటువంటి మొత్తము వడ్డీ 354 రూపాయలు. మొదటి సొమ్ములో 1/4 వంతు, రెండో సొమ్ములో 1/5 వంతు సమానమైతే మొత్తం పెట్టుబడి ఎంత? సో ఒకసారి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ సో 1/4 ఆఫ్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ఈక్వల్ టు 1/5 ఆఫ్ ద సెకండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే రెండో సొమ్ములో 1/5 వంతు అనేది మొదటి సొమ్ములో 1/4 వంతు సమానం. అంటే ఇలా రాయొచ్చా? 1/4 ఆఫ్ P1. P1 అంటే మొదటి ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ P2. అంటే సింపుల్ గా P1/P2 ఈజ్ ఈక్వల్ టు సో P1/P2 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? సో 4/5. సో P1 అనేది 4 పార్ట్స్ అనేది, P2 అనేది 5 పార్ట్స్. సో ఈ 4 పైకి పంపించి P2ని కిందకి తీస్తే సో P1 ఈజ్ 4 పార్ట్స్, P2 ఈజ్ 5 పార్ట్స్. సో ఒకసారి మీరు చూడమ్మా, రెండు కలిపితే ఎన్ని పార్ట్స్ అంటే 9 పార్ట్స్. అడిగింది ఏంటి? మొత్తం ఇన్వెస్ట్మెంట్ కదా. దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే అవర్ ఆన్సర్ షుడ్ బి 9 మల్టిపుల్. అవర్ ఆన్సర్ షుడ్ బి 9 మల్టిపుల్. సో మనకు 9 మల్టిపుల్ కావాలండి. 9 టేబుల్లో 2700 పోతుంది. 9 టేబుల్లో సో 2880 కూడా పోతుంది. అంటే మన ఆన్సర్స్ ఏదో 2700 ఆర్ 2880 ఉండాలి. 2700 అనేది ప్లెయిన్ నెంబర్ కాబట్టి అది తీసుకొని చెక్ చేస్తా, అది సాటిస్ఫై అవుతుంది మీ ఆన్సర్ అవుతుంది. అది సాటిస్ఫై కాలేదనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా 2880 అనేది మీ ఆన్సర్ అవుతుంది. చూడమ్మా, 2700 తీసుకుంటే అంటే 9 పార్ట్స్ 2700 అయితే ఈచ్ పార్ట్ 300 కదా. అప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుందండి? 1200 అవుతుంది. 5 పార్ట్స్ ఏమవుతుందండి? 1500 అవుతుంది. సో 1200 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1200 మీద సో ఇప్పుడు 2 years కి 354 అంటే 1 year కి ఎంత వస్తుందండి? 1 year కి 150 175 175 అంటే 177 వస్తుంది కదా. 177. సో 1 year కి ఇంట్రెస్ట్ 177, 2 years కి 354 కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దాని మీద ఎంతమ్మా? 6%. 6% ఎంత వస్తుందండి? 72. సెకండ్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. దీని మీద 7% ఎంత వస్తుందమ్మా? 15 7s. సో 15 7s 105. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 177 వస్తుంది కదా. ఎస్. అంటే మనం తీసుకున్నది 2 years 354 అంటే 1 year 177 వచ్చింది కదా. అంటే మనం తీసుకున్నటువంటి ఆన్సర్ కరెక్టే. ఒకవేళ అది సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇంక మళ్ళీ 2880 చెక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ₹2600 is divided into 2 parts and one part he lent at 10% per annum 5 years and other part he lent at 9% per annum for 6 years with the same interest on both. Same interest అనేది అండర్లైన్ చేయండి అమ్మా. సేమ్ ఇంట్రెస్ట్ అనేది అండర్లైన్ చేయండి. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ lent at 10% per annum. ₹2600 అసలును 2 భాగాలుగా చేసి ఒక భాగం 5 సంవత్సరాలకు 10% రేటుతోను, రెండో భాగం 6 సంవత్సరాలకు 9% రేటుతోను రెండింటిని ఒకే వడ్డీ వడ్డీ మీకు చాలా క్లియర్గా చెప్పున్నాను రెగ్యులర్ క్లాసెస్ చెప్పినప్పుడు. ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే మనం R/T రేషియో తీసుకుంటాం, మొత్తం వడ్డీ రేట్ల నిష్పత్తి తీసుకుంటాం. ఎప్పుడు వడ్డీలు సమానం అయితే ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. సో మొదటి కేసులో ఆర్ ఎంతమ్మా? మొదటి కేసులో ఆర్ ఎంత? 10% ఫర్ 5 years. R/T అంటే ఎంత వస్తుందంటే 50 వస్తుంది. R/T అంటే ఎంత వస్తుందమ్మా? 50. సో నెక్స్ట్ సెకండ్ కేసులో ఏంటమ్మా? సో 9 6s ఎంతమ్మా? 54. 9 6s ఎంత? 54. సో అంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తారు. 225 టైమ్స్ 227 టైమ్స్. అంటే R/T అనేది A/B నిష్పత్తిలో ఉంటే అసలు నిష్పత్తి ఎలా మారుతుందంటే B/A గా మారుతుంది. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 52 పార్ట్స్. 52 పార్ట్స్ అంటే మనకి ఎంత అండి? టోటల్ ప్రిన్సిపల్ ఈస్ 2600. అంటే 52 ఎన్ని టైమ్స్ అమ్మా? 50 టైమ్స్. సో 52 50 టైమ్స్. సో 52 5s 260, 52 50 టైమ్స్. అడిగింది ఏ క్వశ్చన్ అండి? అడిగింది 10 రేటుతో 10% రేటుతో అంటే ఫస్ట్ది కదా 27 into 50. సో 27 5s 135 అంటే 1350. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1350. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. One person borrows 2550 at 4% compound interest per annum
for 2 years and he pay in 2 annual equal installments, then find each installment amount. They are asking each installment amount అండి. మొత్తం 2550 రూపాయలు అప్పు తీసుకున్నారండి. 4% చక్ర వడ్డీ రేటుతో 2 వార్షిక వాయిదాల్లో చెల్లించాలి. ఒక్కొక్క వార్షిక వాయిదాకి ఎంత చెల్లించాలి? చూడమ్మ, త్రూ ఫార్ములా ద్వారా చేయొచ్చు లేదా డైరెక్ట్ కూడా అటాక్ చేయొచ్చు. 2550 అండి. సో ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమో 4%. 1% అంటే ఎంత? 25.5. 4% అంటే 102. సో 102 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? సో 2652 అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది మనకు 2 తో ఎండ్ అవ్వాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 2 తో ఎండ్ అవ్వాలి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 2 తో ఎండ్ అవ్వాలి. అలా ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. మళ్ళీ వెరిఫై చేయక్కర్లేదండి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇప్పుడు 1352 చెల్లించామనుకోండి, ఇంకెంత ఉంటుందండి? 1300 ఉంటుంది. మళ్ళీ 4% కదా, 1% అంటే 13 కదా, 4% అంటే 52. సో 1352 మళ్ళీ వస్తుంది కదా, ఎస్ 1352. మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా 1352 పే చేస్తే సో సెటిల్మెంట్ అయిపోయిందా లేదా? ఎస్. అలా వెరిఫై చేయక్కర్లేదు, చివరి వరకు వెరిఫై చేయక్కర్లేదు. సో డైరెక్ట్ గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. In some principal at 10% per annum in 2 years, the difference between the compound interest and simple interest is 16 rupees. What is the difference between the two interest if the interest is added for every half year? So every half year ki calculate చేసేదానికి సో అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సో 2 years కి డిఫరెన్స్ ఇచ్చున్నాడమ్మా 16 అని. సో 2 years డిఫరెన్స్ ఇచ్చున్నాడండి. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అండి? సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ సేమే. సో ఒకసారి మీరు చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ లో 10 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 10గా, సెకండ్ ఇయర్ కూడా 10. కానీ మళ్ళీ సెకండ్ ఇయర్ కనుక్కునేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 1 part. 10% ఆఫ్ 10 అంటే 1 part. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఈ 10కి 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 క్యాన్సిల్ అయితే డిఫరెన్స్ 1 పార్టేగా. అంటే 1 part అంటే ఎంత ఇచ్చారమ్మా? 16 ఇచ్చున్నాడు. అంటే 1% 16 అంటే మన ప్రిన్సిపల్ అంటే 100% కదా. 100% అంటే ఎంత? 1600. అంటే ప్రిన్సిపల్ వాల్యూ అనేది 1600 అండి. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా? 1600. ప్రిన్సిపల్ వాల్యూ ఎంతమ్మా? 1600. లేదంటే మీరు ఫార్ములా అయినా అప్లై చేయొచ్చమ్మా. 2 years డిఫరెన్స్ ఏంటమ్మా? సో డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ R/100 ఇంటూ R/100. R/100 ఇంటూ R/100. R అంటే ఎంత ఇచ్చారమ్మా? 10. సో 10/100 ఇంటూ సో 10/100. 10/100 ఇంటూ 10/100 ఇది చేసినా కూడా మీకు వస్తుందండి. సో 100కి 100 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 100 యువతలకు వచ్చేస్తే సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1600. సో ఇలా చేసినా మీకు ఆన్సర్ వస్తుందండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రిన్సిపల్ 1600 వచ్చిన తర్వాత మనకు డిఫరెన్స్ కావాలి. సో చూడమ్మా, ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపితే 2 వడ్డీల మధ్య తేడా ఎంత? సో 2 years జనరల్గా అయితే ఎంతమ్మా? 2 years జనరల్గా అయితే మనకి ఎంత వస్తుందండి? 2 years జనరల్గా అయితే ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకు? 10%. అప్పుడు 10% అంటే 1 yearకి 160, 2 years 320 వస్తుంది. జనరల్గా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 320 వస్తుందండి. జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఓకేనమ్మా. 2 years జనరల్ సాధారణ వడ్డీ లెక్క 320 వస్తుంది. అలా కాకుండా చక్ర వడ్డీని ప్రతి 6 months ఒకసారి కలిపితే చూద్దాం. 6 months ఒకసారి కలుపుతున్నామంటే వడ్డీ రేట్ని హాఫ్ చేయాలి. వడ్డీ రేట్ని ఏం చేయాలి? హాఫ్ చేయాలి. ఇప్పుడు 1600లో 5% ఎంత? 80. 1600లో 5% అంటే 80. 10% 160, 5% అంటే 80. ఇది ఫస్ట్ 6 monthsకి. సెకండ్ 6 monthsకి ఏమవుతుంది? 80 ప్లస్ ఈ 80లో మళ్ళీ 5% అంటే 4. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అండి. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 84 ప్లస్ దీని మీద మళ్ళీ 5% అంటే 4.2. ఫోర్త్ హాఫ్ ఇయర్ అంటే ఏంటి? 88.2 ప్లస్ దీంట్లో మళ్ళా 5%. 10% అంటే 8.82, 5% 4.41. సో మనకు కావాల్సిన డిఫరెన్స్ మాత్రమేనండి. ఇక్కడ 80 ఉంది కదా, ఇక్కడ ఒక 80 ఉంది కదా, ఇక్కడ ఒక 80 ఉంది కదా, ఇక్కడ ఒక 80 ఉంది కదా. 480 జార్స్ అంటే 320 కదా. 320 క్యాన్సిల్ అండి. ఇప్పుడు మనకు కావాల్సిన డిఫరెన్స్ మాత్రమే అండి. ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4.2 ఉంది, ఇక్కడ ఒక 8.2 ఉంది, ఇక్కడ ఒక 4.41 ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్సర్ 0.1 తో ఎండ్ అవ్వాలండి. 0.01 తో ఎండ్ అవ్వాలి. ఎస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాడ్ చేయండమ్మా. 4, 4, 4, 8. సో 12, 20, 24. అంటే మన ఆన్సర్ సో 24 తో ఉండాలండి. చూడండి, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4, 4, 4 అంటే 12. 12 ప్లస్ 8 అంటే 20. సో 20 ప్లస్ 4 24. 24.81. సో 24.81. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. Ravi gives 40% of the money to his wife. He gives 20% of the remaining money to each of his 3 sons. Now half of the remaining money is retail expenses. So and he has deposited the remaining 12,000 rupees in the bank. How much money did Ravi have in the first?
రవి తన దగ్గర ఉన్నటువంటి పైకంలో మొత్తంలో 40% భార్యకి ఇచ్చాడు. ఆయన ముగ్గురు కొడుకులకి ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులో 20% ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర ఖర్చులు కాక ఇంకా మిగిలిన 12,000 బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. రవి దగ్గర మొట్టమొదటి ఎంత ఉంది? అసలు మొట్టమొదటి ఎంత ఉందో తెలుసా మీకు? తెలియదు. తెలియనప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం? 100 అనుకుంటాం. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? 40% భార్యకి ఇచ్చాడు. సో వైఫ్కి ఇచ్చాడు 40%. అంటే 40% వైఫ్కి ఇస్తే ఇంకెంత ఉంటుంది? 60 ఉంటుంది. వైఫ్కి ఇస్తే ఇంకెంత ఉంటుంది? 60 ఉంటుంది. ఆ మిగిలిన డబ్బులో ఆ రిమైనింగ్ దాంట్లో సో ఈచ్ సన్ కి 20% ఇచ్చాడు. ఈచ్ సన్ కి 20% ఎంత? 12. సో 20% ఎంత? 12. ప్రతి సన్కి 12 ఇచ్చాడండి. ప్రతి సన్కి 12 ఇచ్చాడు. అంటే ముగ్గురు సన్స్ కి 12, 12, 12 ఇచ్చాడు. అంటే 36 పోతుందండి. 36 పోతే ఇంకెంత ఉంటుందమ్మా? 24 ఉంటుంది. ఈ 24 లో మళ్ళీ 50% చిల్లర ఖర్చులు అయిపోయినాయి. చిల్లర ఖర్చులు 50% అయిపోయినాయి. అంటే సో 12 పోతే ఇంకెంత ఉంటుంది? మిగిలిన 12 ఉంటుంది. అంటే 100 ప్రకారం 12 ఉందండి. లెక్క ప్రకారం ఎంత ఉందమ్మా? 12,000 ఉంది. లెక్క ప్రకారం ఎంత ఉంది? 12,000. అంటే 12 పార్ట్స్ 12,000 అవుతాయి. మరి 100 పార్ట్స్ ఏమవ్వాలండి? 100 ఇంటూ సో 12 ఎన్ని టైమ్స్ అనేది 1000 టైమ్స్ కదా? 1000 టైమ్స్ కదా? ఎస్. 100 ఇంటూ 1000 అంటే 1 lakh. అంటే ఇనిషియల్ గా తన దగ్గర ఉన్నటువంటి మనీ ఎంత అండి? 1 lakh రూపీ. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. Next question, the difference between the two numbers is 1660. If 6.5% of one number is equal to the 8.5% of the second number, then find the minimum number. కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు. సో ఒక సంఖ్యలో 6.5% అండి. 6.5% అంటే 6.5% ఈజ్ ఈక్వల్ టు ఆ ఫస్ట్ నెంబర్ సమ్ ఎక్స్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు 8.5% ఆఫ్ 8.5% ఆఫ్ సెకండ్ నెంబర్ సమ్ వై అనుకుందాం. ఇప్పుడు ఇది హాఫ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా? హాఫ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా? హాఫ్ టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయిద్దామా? 13 టైమ్స్ పోయింది. హాఫ్ టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోయింది అంటే 17 టైమ్స్ పోయింది. అంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 17/13. 17/13. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 17/13. డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే డిఫరెన్స్ అనేది ఎన్ని పార్ట్స్ అమ్మ ఇక్కడ? 4 పార్ట్స్. భేదం అనేది 4 పార్ట్స్ అండి. 4 పార్ట్స్ అంటే సో 1660. ఇప్పుడు మనకు కావాల్సిన చిన్న సంఖ్య. చిన్న సంఖ్య అంటే 13 భాగాలు. సో 4 ఎన్ని టైమ్స్ అమ్మ? 4 4s are 415 టైమ్స్. సో 13 ఇంటూ 415. 13 ఇంటూ 400 అంటే 5200. అంటే మన ఆన్సర్ 5000లలో ఉండాలి. సో 5000లలో ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ 5000. మళ్ళీ యాక్టివిటీ చేయక్కర్లేదండి, నో ప్రాబ్లం. 13 4s 5200. నెక్స్ట్ 15 టైమ్స్ 195. 5200 ప్లస్ 195 5395. అంత యాక్టివిటీ చేయక్కర్లేదు. 5000s లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. వీ డోంట్ వాంట్ యాక్యురేట్ ఆన్సర్, వీ నీడ్ ద బెస్ట్ ఆప్షన్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. So wheat prices fall down 16%. If a person increases wheat consumption by what percentage, there will be no change in the so total budget. గోధుమ ధర 16% పతనమైంది, డిక్రీజ్ అయింది, డౌన్ బై 16%. అసలు 16% అంటే ఏంటి? 16/100 కదా? 16/100 ని 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 4/25 కదా? ఎప్పుడైనా సరే డౌన్ అయింది, డిక్రీజ్ అయిందంటే ఏం చేస్తాం? సో న్యూమరేటర్ని డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 4ని 25 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 4/21. అంటే 4/21 అనేది సుమారుగా ఎంత పర్సెంటేజ్? సుమారుగా ఎంత పర్సెంటేజ్? సో ఎంత పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 చేద్దాం. అంటే 400/21. సో 20 టైమ్స్ అంటే 420 పోతుంది. అంటే మన ఆన్సర్ 20 కన్నా తక్కువ, 20కి చాలా క్లోజర్ గా ఉండాలి. సో 20కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటమ్మా? 19. అప్రాక్సిమేట్ గా 19%. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. A person spends 20% of his total salary on food, 70% on clothes, and he has 200 rupees left. Then what is the total salary? ఒక వ్యక్తి తన మొత్తం జీతంలో 20% ఆహారం మీద, 70% బట్టల కోసం ఖర్చు చేయగా ఇంకా అతని వద్ద 200 రూపాయలు మిగిలింది అయితే అతని జీతం ఎంత? చూడమ్మా, 20% ఆహారం మీద, 70% బట్టల మీద. ఇక్కడ ఎక్కడ కూడా రిమైనింగ్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, మిగిలిన అనే పదం యూజ్ చేయలేదు. అందుకని ఈ రెండింటిని ఒకేసారి యాడ్ చేస్తే మొత్తం ఖర్చు ఎంత? 90%. అంటే మొత్తం ఖర్చు టోటల్ ఎక్స్పెన్సెస్ 90%. టోటల్ ఎక్స్పెన్సెస్ 90%. మిగిలిపోయింది ఎంత ఉంటుందమ్మా చివరికి? సేవింగ్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. అంటే పర్సంటేజ్ ప్రకారం 10% అండి, వాల్యూ ప్రకారం 200. 10% 200 అయితే సో 100% ఎంత అవుతుందమ్మా? 2000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. An urban population is presently so 8,000. Males is increases by 6% and females is increases by 10%. In the next year, the urban population become 8,600. Find how many females are there in the town. ఒక పట్టణ జనాభా ప్రస్తుతం 8,000 ఉన్నారు. దీనిలో పురుషుల జనాభా 6% చొప్పున పెరిగి స్త్రీ జనాభా 10% చొప్పున పెరిగితే నెక్స్ట్ ఇయర్కి ఆ పాపులేషన్ 8,600 అవుతుంది. అయితే ఆ పట్టణంలో మొదట ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది చూద్దాం. సో పురుషులు అయితే మేల్ అయితే 6% ఇంక్రీజ్ అయ్యారండి, ఫీమేల్ అయితే 10% ఇంక్రీజ్ అయ్యారండి. ఫీమేల్ అయితే 10% ఇంక్రీజ్ అయ్యారు. ఓవరాల్ గా చూడండి, ఇప్పుడు మనకు 8,000 ఉన్నది కాస్త 8,600 అయింది.
అంటే ఎంత పెరిగింది? ఫస్ట్ 600 పెరిగింది. ఎంత పెరిగిందమ్మా? 600 పెరిగింది. సో 600 దేని మీద పెరిగిందండి? 8000 మీద కదా. 600 అనేది ఓవరాల్ గా పెరిగింది. దేని మీద? 8000 మీద. 8000 నుంచే కదా 600 పెరిగింది. ఎస్. సో ఒకసారి మీరు దీన్ని చూసినట్లయితే జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు 60/8 మిగులుతుందండి ఫైనల్ గా. అంటే 8 7s are 56, 8 halves are అంటే 8 7.5 అండి. అంటే మొత్తం మీద ఓవరాల్ గా ఎంత శాతం పెరిగిందంటే 7.5% పెరిగిందండి. ఓవరాల్ గా ఎంత శాతం పెరిగిందంటే 7.5% పెరిగింది. ఇప్పుడు మిశ్రమాలను అప్లై చేయొచ్చు మనం. సో 10 కి 7.5 కి డిఫరెన్స్ ఎంతమ్మా? 2.5. 2.5. 6 కి 7.5 కి డిఫరెన్స్ ఎంతమ్మా? 1.5. అంటే 0.5 టేబుల్ కి క్యాన్సిల్ చేస్తే 5:3 అండి. అంటే 5 పార్ట్స్ మేల్స్ ఉంటారు, 3 పార్ట్స్ ఫీమేల్స్ ఉంటారండి. మొత్తం 8 పార్ట్స్. మొత్తం ఎంతమ్మా? 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే 8,000 కదా. స్టార్టింగ్ లో ఉంది 8,000 కదా. అంటే 8 పార్ట్స్ 8,000 అవుతే అడిగింది ఫీమేల్స్ కదా. సో పట్టణంలో స్త్రీలు కదా. ఎస్. స్త్రీలు అంటే 3 భాగాలు కదా. సో 3 భాగాలు ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. When a student multiplied a given number by 53, by mistake he multiplies that number by 35. And the answer he gets is 1206 less than the correct answer. Then what is the number? ఒక విద్యార్థికి ఇవ్వబడినటువంటి సంఖ్యని 53తో గుణించమని చెప్పగా ఆ బాబు పొరపాటున 35తో గుణించాడు. అతనికి రావాల్సిన జవాబు సరైన జవాబు కంటే 1206 మేరకు తక్కువగా వచ్చింది. అయితే సంఖ్య ఏంది? అసలు చూడమ్మా, మనకు నేను 53తో గుణించమని చెప్పే ఒక సంఖ్యని, అంటే 53x, ఆ సంఖ్య x అనుకుంటే 53తో గుణించమన్నా 53x రావాలి. కానీ నువ్వు ఏం పొరపాటు 35తో గుణించావు. అంటే 35తో గుణించావంటే 35x. అంటే ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? 18x. సో 18x అంటే ఎంతమ్మా? 18x అంటే మనకి ఎంత మేరకు తక్కువ వచ్చిందండి? సో 1206. సో 18 టేబుల్లో సో 18 ఎన్ని టైమ్స్ పోతుందండి? 18 6s are 108, 18 7s are. అంటే ఆ సంఖ్య ఏమై ఉండాలండి? 67. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A number made 99 times, then it is subtracted from 1111, then result is below 99. Then find the number. 99 రెట్లు చేసిన ఒక సంఖ్యను 1111 నుండి తీసివేసిన వచ్చిన విలువ మిగులు. సో 99 కన్నా తక్కువైనా ఆ సంఖ్య ఎంత? సో ఇప్పుడు ఆ సంఖ్యను 10 అనుకున్నాం అనుకోండి. దీన్ని 99 టైమ్స్ చేసామనుకోండి. 99 టైమ్స్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 990 అవుతుంది. సో దీన్ని 1111 నుంచి తీసేస్తే ఎంత వస్తుందమ్మా? ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ 99 వస్తుంది. కానీ మనకి లెస్ దాన్ 99 కావాలి. ఇప్పుడు 1111 నుంచి 990 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ 99 వస్తుంది. మనకి లెస్ దాన్ 99 కావాలి. సో మీ ఆన్సర్ కాదు. జనరల్ 11 మల్టిపుల్ తీసుకుని వెళ్తే ఈజీ అవుతుందండి. ఇప్పుడు 11 మల్టిపుల్ అనుకోండి, ఇంటూ 99 చేసామనుకోండి. ఇంటూ 99 చేస్తే ఎంత వస్తామా? 99 1s are 99, 99 1s are 99, 99 plus 9, సో 108 అంటే 1089. ఈ 1089ని 1111 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే లెస్ దాన్ 99 వస్తుంది కదా. ఎస్ అన్న, లెస్ దాన్ 99 వస్తుంది కదా. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Shyam's income is 1/3 times higher than Mark's income, and Rakesh income is 1.2 times higher than Mark's income. Then what is their total income? శ్యామ్ ఆదాయము మార్క్ ఆదాయం కన్నా 1/3 రెట్లు ఎక్కువ, మరియు రాకేష్ ఆదాయము మార్క్ ఆదాయం కన్నా 1.2 రెట్లు ఎక్కువ. అయినా వారి ఆదాయాల మొత్తం ఎంత? సో ఆదాయాల మొత్తం అంటున్నాడండి. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ అంటున్నాడండి. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ అంటున్నాడు. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఎక్కడైనా ఇన్కమ్ గురించి మాట్లాడారండి? పార్ట్స్ ఇస్తున్నాడు. 1/3 అని, 1/3 అని, లేదా 1.2 అని. అంటే పార్ట్స్ వేరు, వాల్యూ వేరు. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరి ఆదాయాలు మెన్షన్ చేయలేదు. ఎవరొక్కరి ఆదాయం తెలిసినా మిగతా వాళ్ళతో కంపేర్ చేసి మనం చేయొచ్చు. ఎక్కడ కూడా ఆదాయం గురించి చెప్పలేదు. ఇన్ని టైమ్స్ ఎక్కువ, అన్ని టైమ్స్ ఎక్కువ అని చెప్తుండే కానీ అసలు ఆదాయం ఎంతో తెలియదు. అలాంటప్పుడు ఆన్సర్ మనం చెప్పలేము. ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఎక్కడ కూడా విలువ గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఇచ్చిన డేటా పార్ట్స్ గురించి ఇచ్చారు తప్ప విలువ గురించి ఇవ్వలేదు. పార్ట్స్ వేరు, విలువ వేరు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. If the sum of the 4 consecutive integers is 102, then what is the product of their extremes? 4 వరుస పూర్ణాంకాల మొత్తం 102 అయితే వాటి అంత్యాల లబ్ధం ఎంత? సో చూడమ్మా, కాన్జుగేటివ్ ఇంటీజర్స్ అండి. కాన్జుగేటివ్ వరుస పూర్ణాంకాలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సో అంక శ్రేణిలో ఉంటాయి. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే 4 వరుస సంఖ్యలు అంటున్నాడు. వాటి యొక్క సమ్ము 102 ఇచ్చాడు. అంటే సమ్ము 102 ఇచ్చాడంటే సగటు ఎంత అవుతుందండి? బై 4 వేయాలి. యావరేజ్ ఎంత అవుతుందండి? బై 4 వేయాలి. సో 4 2s are 8, రిమైండర్ is 4, 42. 4 2s are 8, రిమైండర్ is 2, 22. 22 అంటే 4 5s are 20. సో నెక్స్ట్
2 వస్తుంది, 4 5s అంటే 25.5 వస్తుంది. ఎప్పుడైనా చూడండి 4 సంఖ్యలు కదా, 4 సంఖ్యల సగటు మనం ఎగ్జాక్ట్ డైరెక్ట్ కనుక్కోలేము. ఈ 4 కాకుండా 5 ఉంటే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ మీ ఆన్సర్ అవుతుంది. కానీ 4 ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి 2 సంఖ్యల యొక్క సగటే సగటు అవుతుంది. అంటే మిడిల్లో ఉన్నటువంటి 2 సంఖ్యల సగటే సగటు అవుతుంది. అంటే ఈ రెండిటి యొక్క సగటు ఎంతమ్మా? ఈ రెండిటి యొక్క సగటు ఎంత? సో 25.5 25.5 అంటే దీనికి ముందు ఏ నెంబర్ ఉండాలమ్మా? 25 ఉండాలి. దీని తర్వాత ఏముండాలమ్మా? 27 26 ఉండాలి. ఇప్పుడు చూడండి 25కి 26కి సగటు 25.5 కదా. ఎస్. దాని తర్వాత 26 తర్వాత ఏమొస్తుంది? 27 వస్తుంది. 25కి ముందు ఏమొస్తుందమ్మా? 24 వస్తుంది. ఓకేనమ్మా? అదే ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రెండింటి, ఫస్ట్ది లాస్ట్ది, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ కావాలి. అంటే 24 into 27 అండి. జనరల్గా 24 into 20 అంటేనే ఆల్మోస్ట్ మనకు 500 క్రాస్ అయిపోతుంది. అంటే మన ఆన్సర్ 500 క్రాస్ అయిపోవాలి. మన ఆన్సర్ 500 క్రాస్ అయిపోవాలి. చూడండి మన ఆన్సర్ 500 క్రాస్ అయిపోవాలి. ఎందుకంటే 24 into 20 అంటేనే ఆల్మోస్ట్ 500 దాకా వస్తుంది. ఇంకా ఇక్కడ చూడమ్మా 24 into 27 మొత్తం చేయక్కర్లేదండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 4 7s అంతా 28. అంటే మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. 500 కన్నా ఎక్కువ ఉండాలి, 8తో ఎండ్ అవ్వాలి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, 648. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 648. HCF and LCM of two numbers is 7 and 140 respectively. If those numbers are between 20 and 45, then what is the sum of those numbers? రెండు సంఖ్యల గసాబా మరియు కసాగులు వరుసగా 7 మరియు 140 అయితే ఆ సంఖ్యలు 20 మరియు 45 మధ్యలో ఉన్నచో ఆ సంఖ్యల మొత్తం ఎంత? సో గసాబా 7 అన్నాడండి. HCF is what? 7. అంటే those numbers is always a multiple of 7. Those numbers are always multiple of 7. 20 to 45 అన్నాడండి. పాసిబిలిటీస్ ఏముండొచ్చు? 21, నెక్స్ట్ 7 multiple 28, నెక్స్ట్ 7 multiple 35, నెక్స్ట్ 7 multiple 42. అంటే ఈ నాలుగిట్లో ఏమైనా రెండు సంఖ్యలు అయి ఉండాలి. ఈ నాలుగిట్లో ఏమైనా రెండు సంఖ్యలు అయి ఉండాలి కదా. ప్లస్ వాటి కసాగా చూస్తే వాటి యొక్క ఎల్సిఎం చూస్తే 140 రావాలి. ఇప్పుడు మనం 21 28 తీసుకున్నాం అనుకోండి, ఇవి 7 టేబుల్లో మాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. 3 times of 28 అంటే మనకి ఎంత వస్తుంది? 84 వస్తుంది. కానీ ఎల్సిఎం ఎంత రావాలి? 140 రావాలి. అంటే 21కి అయితే కాదు. నెక్స్ట్ 28 35 చూడమ్మా, ఇవి 7 టేబుల్ మాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 4 times పోతుంది. 4 times of 35 అంటే 140. ఎస్. ఎల్సిఎం చూస్తే 140. ఎల్సిఎం చూస్తే 140, హెచ్సిఎఫ్ చూస్తే 7. ఈ రెండు సో 20కి 45 మధ్యలో ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఈ రెండు సంఖ్యలు మనకు కావాల్సినవి. ఈ రెండు సంఖ్యలు మొత్తము అంటే సో 28 + 35 అంటే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 63. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 63. 3తో ఎండ్ అవ్వాలి. 3తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. LCM of x and y is 161. Then find the value of 3y minus x. So x is greater than y. X and y are the prime numbers. Okay. X and y like కసాగు 161 అయినా 3y minus x విలువ ఎంత? x y అనే ప్రధాన సంఖ్యలు. చూడమ్మా ప్రధాన సంఖ్యలు ఎప్పుడు సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఎప్పుడు కూడా వాడి యొక్క లబ్ధమే. సో వాడి యొక్క లబ్ధమే కసాగు అవుతుంది. వాడి యొక్క లబ్ధమే కసాగు అవుతుంది. ఎందుకంటే ప్రధాన సంఖ్యలు ఎప్పుడు కూడా ఏ యొక్క టేబుల్ కూడా పోవు, 1 and itself తప్ప. అందుకని కామన్ ఫ్యాక్టర్ ఏముండదు కాబట్టి సో ఖచ్చితంగా ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధమే వాడి యొక్క కసాగు అవుతుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ విల్ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ ద టూ నెంబర్స్. అంటే xy ఈజ్ ఈక్వల్ టు xy వాల్యూ విల్ బి ఈక్వల్ టు 161. ఎక్స్ అనేది సో గ్రేటర్ అంట. ఏ వాల్యూస్ తీసుకోవచ్చు? రెండు కూడా మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 161 రావాలంటే ఏం తీసుకోవచ్చు? సో చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని, ఎందుకంటే 161 ఉంది కాబట్టి దీన్ని 23 తీసుకుందాం. దీన్ని 23 తీసుకుందాం ఒక ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ఎక్కువ ఉండాలి, ఇది ఎక్సే ఎక్కువ ఉండాలి. 23 తీసుకుందాం. ఇక్కడ ఏం 23 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దాం? ఇది 23 టేబుల్లో 7 times పోయిద్దా? 7 times. 7 20 times అంటే 147 3 is 21. ఎస్, 7 times పోయింది. 7 కూడా ప్రైమ్ నెంబరే కదా. ఎస్. 23 7 times. 23 7 times ఎంతమ్మా? 161. సార్ మీరు డైరెక్ట్గా 23 అని ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు మనకు 160 కావాలి. సో 20 మల్టిపుల్స్లో చూసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. 20 మల్టిపుల్స్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 20 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 21 ప్రైమ్ నెంబర్ కాదు, 22 ప్రైమ్ నెంబర్ కాదు, 23 తీసుకుని చూసా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 3y minus x. 3y, y అంటే ఎంత? 7. y అంటే ఎంత? 7 మైనస్ x అంటే ఎంత? 23. సో 21 minus 23 అంటే -2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్ ద ఫ్రాక్షన్స్ గివెన్ టు యూ ఇన్ అసెండింగ్ ఆర్డర్. మీకు ఇవ్వబడిన భిన్నాలను ఆరోహణ క్రమం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా? స్మాలర్ వాల్యూ నుంచి లార్జర్ వాల్యూకి వెళ్ళాలి.
చిన్న విలువ నుంచి పెద్ద విలువకి వెళ్ళాలి. ఎప్పుడైనా ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే సర్కస్ చేయొద్దండి. కొంతమంది ఎల్సిఎం చేస్తారు, కొంతమంది మామూలు సర్కస్ చేయరు. అలాంటి సర్కస్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు సింపుల్గా వాటిని మనం పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. మీ అందరికి కూడా ఒక రూల్ చెప్పానండి. ఒక భిన్నమును శాత రూపంలో మార్చాలంటే ఇంటూ 1 చేయాలి. సో ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ హౌ టు మల్టిప్లై విత్ 100. చూడమ్మా, ఒకసారి మీరు దీన్ని చూసినట్టయితే మీకు 1/15 వాల్యూ చెప్పున్నాను. సో 1/15 వాల్యూ ఎంత అని చెప్పున్నానమ్మా మీకు? సో 6 2/3 అని చెప్పున్నాను. గుర్తుందా మీకు? 6 2/3 అని చెప్పున్నాను. అరే 6.66 అని చెప్పున్నాను. అంటే 4/15 అంటే ఎంత వస్తుంది? 4 into 6.66 అండి. అంటే 4 into 6 అంటే 24. 4 into 0.66 అంటే ఎంత వస్తుంది? సో అప్రాక్సిమేట్గా మనకి చూసినట్లయితే 2.4 అలా వస్తుంది. అంటే 24 26 గ్రేటర్ దాన్ 26%, గ్రేటర్ దాన్ 26%, లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ 26%. ఏంటిదండి మనకు 4/15 అంటే? నెక్స్ట్ 5/17 అండి. 5/17 మీకు 1/17 అంటే చెప్పున్నానమ్మా. 1/17 అంటే ఏమని చెప్పున్నాను మీకు? 5.88 అని చెప్పున్నాను. 5.88% అని చెప్పున్నాను. మీకు కావాలంటే భిన్న పట్టిక తీసి చూడండి. 5/17 అంటే 5 into 5.88 అంటే అప్రాక్సిమేట్గా దీన్ని 6 అనుకుంటే 6 5 ఎంత 30, కానీ 6 అవ్వదు కదా ఇది. 5 into 5 అంటే 25. 5 into 0.8 అంటే 4. అంటే అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఎంతమ్మా? 29%. అంటే లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ 29, లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ 29. అంటే 26 ఫస్ట్ కన్నా ఈ 5/17 ఎక్కువ. అంటే 5/17 కంటే ముందే మనకు 4/15 ఉండాలి. 5/17 కంటే ముందే 4/15 ఉండాలి. 5/17 కంటే ముందే 4/15 ఉండాలి. 5/17 కంటే ముందే 4/15 ఉండాలి. కానీ ఈ రెండు ఆప్షన్స్ లో కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో చూస్తే సరిపోతుంది. చూసినే చెప్పొచ్చు. సో ఇక్కడ 33 ఉందండి. 33 ఉంది. 33లో 10% అంటే 3.3. 30% అంటే సో 10% అంటే 3.3 కదా. 30% ఎంత వస్తుంది? 9.9 వస్తుంది. అంటే దిస్ వాల్యూ ఇస్ వాట్? గ్రేటర్ దాన్ 30, లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ 30, లిటిల్ బిట్ గ్రేటర్ దాన్ 30. ఇక్కడ 30% తీసుకుంటే 10% 2.7 కదా. 30% తీసుకుంటే 8.1 వస్తుంది. అండ్ దిస్ ఇస్ లెస్ దాన్ 30. దిస్ ఇస్ లెస్ దాన్ 30, దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 30. ముందు గ్రేటర్ వచ్చే దాని తర్వాత లెస్ వస్తుందా? మనకు ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళాలి, కానీ ఇది పెద్దదాని నుంచి చిన్నదానికి వస్తుంది. అంటే ఆప్షన్ ఏ కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద స్మాలెస్ట్ వన్? ఈ ఇచ్చిన వాటిలో కింద దాంట్లో చిన్నది ఏంటి అన్నాడు. ఈ రాడికెన్స్ ప్రొడక్ట్ చేయండి అమ్మా. రాడికెన్స్ ప్రొడక్ట్ చేయండి. ఈ రాడికెన్స్ ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఫస్ట్ దానికి 40 వస్తుంది. సెకండ్ దానికి ఎంత వస్తుంది? 42 వస్తుంది. నెక్స్ట్ దానికి ఎంత వస్తుందమ్మా? 30 వస్తుంది. నెక్స్ట్ దానికి ఎంత వస్తుందమ్మా? 22 వస్తుంది. అంటే ఏ రాడికెన్స్ సమ్ అయితే తక్కువ ఉంటుందో, ఏ రాడికెన్స్ యొక్క ప్రొడక్ట్ అయితే తక్కువ ఉంటుందో, సో అదే చిన్న వాల్యూ అవుతుంది. ఏ రాడికెన్స్ యొక్క ప్రొడక్ట్ తక్కువ ఉందండి ఇక్కడ? సో 11 2. అంటే ఏదైతే తక్కువ ఉంటుందో, ఆ ప్రొడక్ట్ తక్కువ ఉంటుందో అదే చిన్న వాల్యూని కలిగి ఉంటుంది. దీన్ని మనం ఆరోహణ క్రమం రాయమని రాస్తాము, అవరోహణ క్రమం రాయమని రాస్తాము, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, స్మాలెస్ట్ వన్, లార్జెస్ట్ వన్, సెకండ్ లార్జెస్ట్ వన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే వాటి యొక్క ప్రొడక్ట్ చూసుకోవాలి. ఏదైతే చిన్నది ఉంటుందో, ఏదైతే ప్రొడక్ట్ చిన్నగా ఉంటుందో అదే చిన్న వాల్యూ, దేని యొక్క ప్రొడక్ట్ అయితే ఎక్కువ ఉంటుందో అదే పెద్ద వాల్యూ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. 4% discount on the market price of item. So, and for every 15 items purchased, the shopkeeper given one item for free and the shopkeeper makes a 35% profit. Then market price is how much more than the cost price? ప్రకటన ధరపై 4% డిస్కౌంట్ కాక, అది కాకుండా కొన్న ప్రతి 15 వస్తువులకు ఒక వస్తువును ఉచితంగా ఇస్తున్నాడు. అలా ఇచ్చినప్పటికీ 35% లాభం పొందాడు. అయితే కొన్న విలువపై ప్రకటన విలువ ఎంత ఆధిక్యత ఉంటుంది? చూడమ్మా, జనరల్గానే 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అది కాకుండా ప్రతి 15 వస్తువులు కొంటే ఒక వస్తువు ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ ఫ్రీగా ఇచ్చేది కూడా డిస్కౌంటే కదా. ఈ డిస్కౌంట్లు అన్ని పోను ఇంకా 35% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే అతను కాస్ట్ ప్రైస్ మీద ఎంత అధికంగా ముద్రించి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది. చూడమ్మా, ఇప్పుడు మనము ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే సింపుల్గా చెప్పొచ్చండి. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదండి. 35% లాభం, ఇక్కడ 4% డిస్కౌంట్ ఇచ్చాడు. సింపుల్ లాజిక్ చూడండి, 4% డిస్కౌంట్ ఇచ్చాడు. అది కాకుండా మళ్ళీ ప్రతి 16 అంటే ఇక్కడ బై 15 get 1 మీకు చెప్పాను కూడా, ఈ లాజిక్ కూడా చెప్పాను. 15 కొంటే ఒకటి ఫ్రీ, 15 కొంటే ఒకటి ఫ్రీ మీకు చెప్పాను కదా. ఈ లాజిక్ కూడా చెప్పాను కదా మీకు, ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్ చెప్పినప్పుడు. అంటే ఎన్ని ఆర్టికల్స్ ఫ్రీ అయితాయో అవి న్యూమరేటర్లో వేసుకోవాలి, టోటల్ ఆర్టికల్స్ ని డినామినేటర్లో వేసుకోవాలి. 1/16 అంటే 6 1/4%. చూడు, ఈ డిస్కౌంట్ కాకుండా మళ్ళీ ఈ 4 6 10,
అప్రాక్సిమేట్గా సక్సెసివ్ డిస్కౌంట్ కొంచెం తక్కువ వస్తుంది, అప్రాక్సిమేట్గా 10% డిస్కౌంట్. చూడు 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఎంత ఎంత రావాలి? 35% ప్రాఫిట్ రావాలి. అంటే 10, 35, 45, 45 కన్నా మన ఆన్సర్ ఇంకా ఎక్కువ ఉండాలి. 45 కన్నా మన ఆన్సర్ ఇంకా ఎక్కువ ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 50%. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి, 150 ముద్రించారనుకోండి, ఓకేనమ్మా. ఫస్ట్ 4% డిస్కౌంట్ ఇచ్చానండి. 4% అంటే ఎంతమ్మా? 6. 4% అంటే ఎంత? 6 అంటే ఎంత వస్తుందండి? సో 144. దీని మీద మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చానమ్మా? సో మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? 1/16. 1/16. సో 1/16 అంటే 16 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దాం? ఇది 9 టైమ్స్ పోద్ది. 69 జాస్ 144. అంటే 9 తీసేస్తే ఎంతమ్మా? 135. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 135. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. సో 100 135 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ వాట్? 35%. సాటిస్ఫైనా? అలా వెరిఫై చేయక్కర్లేదు. ఇక్కడ 4, ఇక్కడ 6 అప్రాక్సిమేట్గా 10% రాయితీ ఇచ్చినప్పటికీ కూడా 35% లాభం వస్తుందంటే మనకు ఆ 10, 30, 45 కన్నా మన ఆన్సర్ ఇంకా ఎక్కువ ఉండాలి. దానికన్నా ఇంకా ఎక్కువ ముద్రించాలి నువ్వు. 45 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. The trader sold 25 items at 45 rupees each with a 10% discount and made a profit of 50%. The discount is not given. If discount is not given, the profit percentage is what? చూడమ్మా, ఒక్కొక్కటి 45 రూపాయలు వంతున 25 వస్తువులు వ్యాపారి 10% డిస్కౌంట్ అమ్మి ఉంటే 50% లాభం వచ్చేది. డిస్కౌంట్ ఇవ్వకపోతే సో ఖచ్చితంగా లాభం పెరుగుతుంది. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. చూడండి, 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 90% ఆఫ్ ఎంఆర్పి కదా, 90% ఆఫ్ ప్రకటన విలువ కదా. 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 50% లాభం వచ్చింది. అంటే 50% లాభం అంటే 150% ఆఫ్ సిపి. లాభ శాతం దేని మీద లెక్కెడతాం? కొన్న విల మీద. అసలు డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే 100% ఈజ్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ సిపి? సో 30 టేబుల్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 33 టైమ్స్, 35 టైమ్స్, ఇంకే టేబుల్ కూడా క్యాన్సిల్ అవ్వదు. 100 into 5 500. సో 500/3 అమ్మా. సో ఎంతైతే 100 కన్నా అబోవ్ వస్తుందో అది ప్రాఫిట్ అవుతుంది. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 166 టైమ్స్. సో 3 160 times 480, 3 6 hours. Remainder will be 2, 2/3. అంటే 166 2/3 అంటే సో ప్రాఫిట్ పర్సన్ ఎంత ఉండాలండి? 66 2/3 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 1 లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా 26th నుంచి 58th క్వశ్చన్ వరకు పార్ట్ 2 వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.